నువ్వేం చేస్తుంటావు? తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్, ఇంగ్లీష్లో ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో మీరు కూడా చాలా ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు వితౌట్ ఆడియోతో వినిపిస్తున్నాను. ఒకవేళ మీరు ఆడియోతో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ కొంచెం మీరు చూడొచ్చు అనమాట ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని. ఓకే, ఫస్ట్ మేము ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రిసెట్ XML అలాగే నేను చూసిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి అలర్ట్ మోషన్లోకి. ఒకవేళ మీకు అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ కావట్లేదు, మీకు ప్యాకేజ్ అదే ఇంపోర్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి వస్తుంటే మీకు వేరే అలర్ట్ మోషన్ అయితే ఇస్తాను, అది మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లోకి మీరు ఈజీగా ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్లో సో ఇక్కడ చూస్తారు కదా లో ప్రిసెట్ అలాగే ఇది హై ప్రిసెట్ అనమాట. ఎవరైతే ఈ హై ప్రిసెట్ ఏంటంటే ఎవరైతే అలర్ట్ మోషన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని యూజ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఈ ప్రిసెట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దీంట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా మీకు ప్రిసెట్ ఉంటుంది. సో దీంట్లో మీరు మీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫోటో నేమ్స్ అవన్నీ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ సేమ్ ఉంటాయి అనమాట. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది, ఏదైతే ఫుల్ ప్రాజెక్ట్ ఉంది అది. ఒకవేళ మీరు లో ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకుంటే లో ప్రిసెట్లో మీరు కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి, అయితే అలాగే కొన్ని వీడియోని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అదేంటో చూపిస్తానండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రాగ్మెంట్ ట్యాప్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఇక్కడ మీడియా ఉంటుంది, మీడియాలోకి వెళ్తే మనకి గ్యాలరీ అంతా ఓపెన్ అవుతుంది అనమాట. సో వీడియో ఎక్కడ ఉందో వెతికి మీరు ఇక్కడ 2 వీడియోస్ని మీరు యాడ్ చేసుకోండి. ఓకే, పాస్వర్డ్ 1212. సో నేను 2 వీడియోస్ని అయితే యాడ్ చేసుకున్నాను, ఇది ఒక వీడియో అలాగే ఇది ఒక వీడియో అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అయితే ఈ లీఫ్ వీడియో ఉందో దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీకి వెళ్ళి లైటన్లో దీన్ని స్క్రీన్ చేయండి. ఓకే, స్క్రీన్ చేసుకున్న తర్వాత అలాగే పైన వీడియో ఉంది కదా పార్టికల్స్ వీడియో, దాన్ని ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఒపాసిటీకి వెళ్ళి మళ్ళీ దీన్ని లైట్ స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. అలాగే ఈ వీడియోస్ని మీరు ఏం చేస్తారంటే కింద రెక్టాంగిల్స్ కిందకి డ్రాగ్ చేయండి, ఇలాగా డ్రాగ్ చేస్తే మనకు ఇలా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేసేయండి, ఒక వీడియోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఒక వీడియోని చూపిస్తాను, ఒక గ్రూప్ని ఎడిట్ చేసి చూపిస్తాను, మిగతాది ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, దాన్ని ఈజీగా చేసుకోవచ్చు ఇది చూస్తే. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని మీకు గ్యాలరీలో వీడియో ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అనమాట. ఆ వీడియోని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీకు డైరెక్ట్గా ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడ ఉందో వెతికి మీరు దీన్ని యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది అనమాట. మీరు ఇంకా మొత్తం బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోతే మన వీడియో అనేది ఇలా ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్తో మన ఇమేజ్ అనేది వస్తుంది. సో ఇదే విధంగా మీరు ఈ నెక్స్ట్ ఇమేజ్ కూడా చేసుకోండి. ఓకే, సేమ్ ఇలానే చేసుకొని మనకు ఈజీగా వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫోటో కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ ఎడిట్ గ్రూప్ ట్యాప్ చేసుకొని ఫోటో కూడా యాడ్ చేసుకోండి. సేమ్ కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసి మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ ముందు డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫోటో అవన్నీ మీరు యాడ్ చేసుకోవాలి. అలాగే చూడండి ఇక్కడ నేను పెళ్ళికొడుకు ఫోటో అనేది PNGలో పెట్టాను. ఒకవేళ మీ దగ్గర PNG లేకపోతే మీరు నార్మల్ ఇమేజ్ అనేది పెట్టచ్చు, మీరు అక్కడ ఫ్రేమ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. ఓకే, సో ఆ సాంగ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా డౌన్లోడ్ చేసుకుని ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళేసి సాంగ్ ఎక్కడ ఉందో వెతికి మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ వెళ్ళండి, లైట్గా బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ ఆర్మీ ట్యాప్ చేసుకొని వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకపోతే మళ్ళీసారి రివర్స్ పెట్టుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.